హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు బిఆర్కే హెల్త్. నేను దేవిక. ఇప్పుడు మనతో పాటైతున్నారు డాక్టర్ రాము దాములూరి, సర్జికల్ ఆన్కాలజిస్ట్ అండ్ రోబోటిక్ సర్జన్. సార్ అయితే మనతో పాటు ఉన్నారు. ఇప్పుడు సార్ అడిగి మనకున్న డౌట్స్ అన్ని క్లియర్ చేసుకుందాము. నమస్తే సార్. నమస్తే అండి. లాస్ట్ టైం ఎపిసోడ్లో చూసుకుంటే మీరు పేగు క్యాన్సర్ కోసం అయితే చెప్పారు. సో దాని మీద మా వ్యూవర్స్ కొన్ని డౌట్స్ ఉన్నాయి, వాళ్ళు సంప్రదించారనమాట. సో ఏదైతే ఉందో పేగు క్యాన్సర్ కోసం చెప్పారు కదా సార్, ఇది జెనెటిక్గా వస్తుందంటారా సార్? పేగు క్యాన్సర్ అనేది జెనెటిక్స్ ఏంటంటే మనకు 100 మంది తీసుకుంటే ఒక 15% మందికి పేగ్ క్యాన్సర్ జెనెటిక్స్ ద్వారా వస్తుంది. వాళ్ళు ఏంటంటే జీన్స్ అనేవి ఉంటాయి. ఎఫ్ఏపి జీన్, హెచ్ఎన్పిసిసి జీన్ ఉంటాయి. అవి వాళ్ళ పేరెంట్స్లో జీన్ కన్సర్ మ్యూటేషన్ అయితే ఆ పేరెంట్స్లో మ్యూటేట్ అయిన జీన్స్ హెరిడిటరీ ద్వారా పిల్లలకు వస్తుంటుంది. ఆ పిల్లలకు వచ్చి వీళ్ళలో అనేది క్యాన్సర్గా మారే అవకాశం ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఎఫ్ఏపి జీన్ అని తీసుకుందాం. దానికి ఫెమిలియల్ ఎడినోపైటోసిస్ పాలిపోసిస్ జీన్ అంటారు, ఎఫ్ఏపి జీన్. ఈ మ్యూటేషన్ అయిన వాళ్ళలో ఆల్మోస్ట్ హండ్రెడ్స్ అండ్ థౌజండ్స్ ఆఫ్ పాలిప్స్ ఆర్ దేర్ ఇన్ ద స్మాల్ ఇంటెస్టైన్, కోలాన్. ఆ పాలిప్స్ అనేవి క్యాన్సర్గా మారే అవకాశం ఉంటుంది. సో వీళ్ళలో 100% క్యాన్సర్, బై 65 years ఆఫ్ ద ఏజ్ 100% క్యాన్సర్ వచ్చే అవకాశం ఉంటుంది. హెచ్ఎన్పిసిసి జీన్ ఉన్నాం, అందులో 40% ఆఫ్ ద పీపుల్ హెచ్ఎన్పిసిసి జీన్ మ్యూటేషన్ ఉన్న వాళ్ళలో క్యాన్సర్ వచ్చే ప్రమాదం ఉంటుంది. వాళ్ళలో హండ్రెడ్స్ ఆఫ్ పాలిప్స్ ఉంటాయి కోలాన్లో. సో ఈ జీన్స్ మ్యూటేషన్ అనేది మనకి హెరిడిటరీ ద్వారా కూడా వచ్చే ఉంటుంది. మనకి ఆల్మోస్ట్ తీసుకుంటే 15% ఆఫ్ ద కోలోరెక్టల్ క్యాన్సర్స్ ఆర్ హెరిడిటరీ ద్వారా, జన్యుపరమైన మార్పుల వల్లే వస్తుంటాయి. మన పేరెంట్స్ నుంచి మనకు సంక్రమించడం ద్వారా వస్తుంటాయి. సో సార్, ఇప్పుడు ఈ పేగు క్యాన్సర్కి సర్జరీ అనేది తప్పనిసరి అంటారా సార్? మరి పేగు క్యాన్సర్లో సర్జరీ చేయాలా లేదా అనేది ఏ పేగులో వచ్చింది అనే దాన్ని బట్టి ఉంటుంది. చిన్న పేగుకి ఏ స్టేజ్లో ఉన్న దాన్ని బట్టి కూడా ఉంటుంది. చిన్న పేగు పెద్ద పేగులో రెక్టమ్కి తప్ప చిన్న పేగు అండ్ కోలాన్ క్యాన్సర్స్కి మనకి మెయిన్ ట్రీట్మెంట్ ఏంటంటే ఎర్లీ స్టేజెస్లో కానీ వేరే చోటికి ఎక్కడ స్ప్రెడ్ కాకపోతే సర్జరీ చేస్తాం. రెక్టంలో మాత్రం ఏం చేస్తామంటే దాన్ని డౌన్ సైజ్ చేసుకొని, అంటే కీమోథెరపీ రేడియేషన్ ఇచ్చేసి డౌన్ సైజ్ చేసుకొని కొద్దిగా స్టేజ్ 2లో కానీ 3లో కానీ డౌన్ సైజ్ చేసుకొని సర్జరీ చేస్తాం. ఈ సర్జరీ పద్ధతిలో కూడా చాలా అధునాతనమైన పరికరాలు వచ్చాయి. ఇంతకుముందు ఏంటంటే ఈ పెద్ద పేగ్ కానీ ఈ పేగ్ క్యాన్సర్కి మెయిన్గా సర్జరీ ఏంటంటే ఓపెన్ సర్జరీ చేసేవాళ్ళు. ఇప్పుడు దాని తర్వాత లాప్రోస్కోపిక్ సర్జరీ చేస్తున్నాం. ఇప్పుడు రోబోటిక్ సర్జరీ అని ఈవెన్ 8 mm హోల్స్ పెట్టేసి ఆ ఇంటెస్టైన్ మొత్తం మొబిలైజ్ చేసేసి చిన్న ఒక 5 centimeters to 10 centimeter ఇన్సిషన్ ఇచ్చేసి ఆ క్యాన్సర్ ఉన్న పేగును మొత్తం మనం బయటికి డెలివరీ చేస్తున్నాం. ఈ లాప్రోస్కోపీ కానీ రోబోటిక్ సర్జరీ ద్వారాలో ఏంటంటే మనకు కోత లేకుండా చిన్న హోల్స్ ద్వారా చేయడం ఏంటంటే పెయిన్ తక్కువ ఉంటుంది, రికవరీ ఫాస్ట్గా ఉంటుంది, మనం దాని మ్యాగ్నిఫికేషన్ ఎక్కువగా చూసుకోవచ్చు, దానివల్ల బ్లీడింగ్ తక్కువగా ఉంటుంది. సో హాస్పిటల్ స్టే తక్కువగా ఉంటుంది. ఈవెన్ కొన్ని కేసుల్లో మేము రెక్టల్ క్యాన్సర్లో కానీ కోలాన్ క్యాన్సర్లో కానీ సర్జరీ తర్వాత ఈవెన్ 3rd day డిశ్చార్జ్ చేసిన పేషెంట్స్ కూడా ఉన్నారు ఈ రోబోటిక్ సర్జరీ ద్వారా చేసిన వల్ల. సో ఈ సర్జరీ అనేది చాలా వరకు ఇంటెస్టైనల్ క్యాన్సర్ సర్జరీ ఇస్ ద మెయిన్ స్టే ఆఫ్ ట్రీట్మెంట్. కొద్దిమంది ఏంటంటే చాలా అడ్వాన్స్ స్టేజ్లో వస్తారు, మొత్తం పేగంతా బ్లాక్ అయిపోయి అబ్స్ట్రక్షన్లో వస్తారు. అటువంటి వాళ్ళకి ఫస్ట్ సర్జరీ 100% మ్యాండేటరీ చేయాల్సింది ఉంటుంది. సో సర్జరీ అనేది మెయిన్ స్టే ఆఫ్ ట్రీట్మెంట్ ఇన్ కోలోరెక్టల్ క్యాన్సర్స్ అండ్ ఇంటెస్టైనల్ క్యాన్సర్స్. సో ఈ సర్జరీ అయిన తర్వాతకి ఎన్ని డేస్కి రికవరీ, బెడ్ రెస్ట్ అట్లాంటిది ఎన్ని డేస్ ఉంటుంది సార్? యూజువల్గా మేము సర్జరీ అయిపోయిన తర్వాత నెక్స్ట్ డే నుంచే వాకింగ్ చేపిస్తామండి. యూజువల్గా 5th to 7th day మనకు నార్మల్ క్రైటీరియా ఫర్ డిశ్చార్జ్ ఏంటంటే వాళ్ళ పనులు వాళ్ళు చేసుకోగలగాలి, వాళ్ళ ఆహారం తినగలగాలి, మోషన్ పాస్ చేసుకోగలగాలి. ఇది బేసిక్ హ్యూమన్ వర్క్. సో ఇవి చేసుకుంటే మేము డిశ్చార్జ్ చేస్తాం. యూజువల్గా 5th day మేము 5th to 7th day మధ్యలో డిశ్చార్జ్ చేసేస్తామండి. కొద్దిగా లాప్రోస్కోపిక్ అండ్ రోబోటిక్ సర్జరీలో కొద్దిగా ఎర్లీ రికవరీ ఉంటే 3rd day 5th day మధ్యలో కూడా మేము డిశ్చార్జ్ చేస్తాం. ఇది నార్మల్గా డిశ్చార్జ్ క్రైటీరియా. వాళ్ళ తర్వాత వాళ్ళ పనులన్నీ వాళ్ళు చేసుకోవడానికి ఎంకరేజ్ చేస్తామండి. నార్మల్ యాక్టివిటీస్ లైక్ ఫర్ ఎగ్జాంపుల్ ఫీమేల్కి అయితే కుకింగ్, మేల్కి అయితే వాళ్ళ వాష్రూమ్కి వెళ్తాం, ఎక్సర్సైజ్ అంటే వాకింగ్ చేయటం, ఇట్లాంటి నార్మల్ పనులు 5th day నుంచే ఎంకరేజ్ చేస్తాం. వెయిట్ లిఫ్టింగ్ అంటారు, అంటే మనం బకెట్లు ఎత్తడం కానీ కొద్దిగా వెయిట్ లిఫ్టింగ్ మాత్రం 3 months వరకు అవాయిడ్ చేయగలము. అదర్వైజ్ వాళ్ళ రొటీన్ యాక్టివిటీస్ డే 5th నుంచి డిశ్చార్జ్ చేసిన దగ్గర నుంచి వాళ్ళ రొటీన్ యాక్టివిటీస్ నార్మల్ లైఫ్ వాళ్ళు లీడ్ చేయగలుగుతారు. సో ఇప్పుడు ఈ సర్జరీ అనేది పర్టికులర్గా ఈ ఏజ్ వాళ్ళకి చేయాలనేసి ఏమైనా ఉంటుందా సార్, లేదా? లేదండి, ఎవరికైనా మనకి మెయిన్గా ఈ సర్జరీ అనేది స్టేజ్ని బట్టి ఉంటుందండి. మోస్ట్లీ ఇంటెస్టైనల్ క్యాన్సర్స్లో ఎర్లీ స్టేజెస్కి సర్జరీ ఈజ్ మ్యాండేటరీ అండి. ఆల్రెడీ స్టేజ్ 4 ఉంది, వేరే చోటికి స్ప్రెడ్ అయింది అనుకుంటే అప్పుడు వాళ్ళలో కొద్దిగా కీమోథెరపీ ద్వారా కంట్రోల్ చేసి కంప్లీట్గా ఆ మెటాస్టెసిస్ అంటే వేరే ఎక్కడైతే స్ప్రెడ్ అయిందో అది కంప్లీట్గా రెస్పాన్స్ ఉంటేనే
మనం మెయిన్ సర్జరీ చేస్తాం. బట్ రెక్టల్ క్యాన్సర్, కోలాన్ క్యాన్సర్ ఇస్ లిటిల్ డిఫరెంట్. ఈవెన్ Okay. స్టేజ్ 4లో కూడా మేము ఆపరేట్ చేస్తాం. ఫస్ట్ కీమోథెరపీ ఇచ్చి సైజ్ డిక్రీజ్ చేసి కంప్లీట్ విజిబుల్ డిసీజ్ తీయగలిగితే వీఆర్ గోయింగ్ టు ఆపరేట్ దట్ పేషెంట్ అండి. సో ఈ పేగు క్యాన్సర్ని నివారించేందుకు ఎట్లాంటి జాగ్రత్తలు తీసుకుంటే బెస్ట్ అంటారు సార్? మనకి కోలాన్ క్యాన్సర్కి ఒక బ్యూటిఫుల్ టూల్ కాల్ స్క్రీనింగ్ అంటుంది. కొలనోస్కోపీ స్క్రీనింగ్ అంటారండి. ఓకే. యూజువల్గా ఎవ్రీ పీపుల్ ఆఫ్టర్ 45 ఇయర్స్ ఆఫ్ ద ఏజ్ మనకి కొలనోస్కోపీ చేయించుకోవాల్సింది ఉంటుంది. ఓకే. మనకి కోలాన్ క్యాన్సర్ అంటే ఆల్ ఆఫ్ సడన్ మనకి క్యాన్సర్ రాదండి. ఫర్ ఎగ్జాంపుల్ కోలాన్ క్యాన్సర్లో తీసుకుంటే ఫస్ట్ చిన్న పాలిప్ అంటారు. పాలిప్తో స్టార్ట్ అవుతుంది. దాన్ని ఎడినోమాటస్ పాలిప్ అంటారు. అది డిస్ప్లేషియా, మెటాప్లేషియా, కార్సినోమా ఇన్సిటు, క్యాన్సర్. ఒక చిన్న పాలిప్ క్యాన్సర్గా మారడానికి మనకి 10 ఇయర్స్ ఆఫ్ టైం ఇస్తుందండి. ఈ 10 ఇయర్స్ ఆఫ్ టైంలో కనుక మనం ఐడెంటిఫై చేసి ఆ పాలిప్ని రిమూవ్ చేయగలిగితే మనం ఈ క్యాన్సర్ని అవాయిడ్ చేయగలుగుతాం. సో ఫస్ట్ ఏంటంటే ఎవ్రీ 45 ఇయర్స్ తర్వాత కొలనోస్కోపీ ద్వారా మనం కోలాన్ అంతా చెక్ చేస్తాం. ఇటువంటి పాలిప్స్ ఏమైనా ఉన్నాయా అని. ఒకవేళ ఉంటే వాటిని రిమూవ్ చేయడం ద్వారా మనం క్యాన్సర్ని ప్రివెంట్ చేయగలుగుతాం. అండ్ నేను చెప్పినది FAP సిండ్రోమ్స్ కానీ, HNPCC సిండ్రోమ్ కానీ అట్లాంటివి కూడా మనం ఐడెంటిఫై చేస్తాం. అట్లాంటి వాళ్ళు ఏంటంటే కోలాన్ రిమూవ్ చేయడం ద్వారా అది క్యాన్సర్గా మారకుండా ఉండే అవకాశాలు ఉంటాయి.